ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉన్న స్థానిక వనరులను ఉపయోగించుకోవడంతో పాటుగా పెట్టుబడులు పరిశ్రమలను ఎక్కువగా పెడితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, యువతకి ఉద్యోగాలు దొరుకుతాయి. సమగ్రమైన అభివృద్ధికి అదొక నిర్వచనం. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే అయినా కూడా చాలా ప్రభుత్వాలు కొన్నిటి మీద దృష్టి పెట్టవు. కొన్ని రాష్ట్రాలకేమో కళ్ళు నెత్తికెక్కుతాయి. ఎందుకంటే అక్కడికి మా రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చేసినాయి, ఇక తిరుగులేదు, మమ్మల్ని ఎవడేం చేయలేడు, మేము తోపులం, ఇట్లాంటి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్. కొత్తగా బడ్డింగ్ స్టేట్స్ అంటే కొత్తగా ఏర్పాటయ్యి ఆదాయం పెంచుకోవడానికి, తమ రాష్ట్రంలో యువతకి ఉపాధి కల్పించుకోవడానికి అత్యధిక ప్రయారిటీ ఇవ్వడం, తర్వాత రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వంలో కానీ నాయకత్వంలో కానీ సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఇలాంటి పారామీటర్స్ అన్నీ కలగలిసినప్పుడు అది బడ్డింగ్ స్టేట్ అయినా కూడా ఆల్రెడీ అభివృద్ధి చెందిన లేదా ఇప్పుడు నేను చెప్పిన అభివృద్ధి చెందాం అనుకుంటున్న రాష్ట్రాలతో పోటీగా ఎగబడతాయి. నో డౌట్ పోటీగా ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుందా అంటే నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. అసలు కొన్ని సందర్భాల్లోనైతే ఈ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాలదే పైచేయి అవుతుంది. పైగా అక్కడ నాయకత్వం సమర్థవంతంగా, చురుగ్గా, స్పీడ్గా ఉంటుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అదే పొజిషన్లో ఉందేమో అనిపిస్తుంది. పక్కనున్న హైదరాబాద్కి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు ఒకటి రెండు వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాయి అనేది వాస్తవం. కారణాలు ఏవైనా కావచ్చు, నాయకత్వ లోపమా, లేకపోతే తెలంగాణకు సంబంధించిన పాలసీలు ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా, లేకపోతే హైదరాబాదులో ట్రాఫిక్ సమస్య చూసాం కదా, నెల రోజుల నుంచి వర్షం వస్తే ఏమవుతుందో, ఇది కావచ్చు, ఇంకేదైనా చాలా కారణాలు ఉంటాయి దానికి. సో వీటి వల్ల కొన్ని పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. ఇక కర్ణాటకకు సంబంధించినంత వరకు చాలా అత్యంత ఘోరమైన విమర్శను ఎదుర్కొంది కర్ణాటక. విమర్శ కాదు, ఒక రకంగా చెప్పాలంటే అది ప్రభుత్వానికి తల కొట్టేసేటువంటి అంశం, సిగ్గుపడాల్సిన అంశం. ఏ ప్రభుత్వమైనా కావచ్చు. ఒక పరిశ్రమ రాజధాని నగరంలో రోడ్లు సరిగా లేవు, గోతులు పడిపోతున్నాయి, మా వల్ల కావడం లేదు, ఎయిర్పోర్ట్ నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే గంటలు పడుతోంది, అది కూడా నడుములు కుదేలైపోతున్నాయి, కాబట్టి మేము ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం, డెసిషన్ తీసేసుకున్నాం అని ఒక పరిశ్రమ CEO స్టేట్మెంట్ ఇచ్చాడు అని అంటే అది ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దారుణమైన వైఫల్యం, ఫెయిల్యూర్. ఇది కర్ణాటక ప్రభుత్వం ఎదుర్కొన్నది. బ్లాక్ బక్ అనే కంపెనీ CEO చేసిన స్టేట్మెంట్ అది. రీసెంట్గా ఇదంతా జరిగి 10 రోజుల్లోనే ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, 2 వీక్స్ లోపలే. అతను ఆ స్టేట్మెంట్ చేయగానే కాచుకొని కూర్చున్న ఆంధ్రప్రదేశ్ వెంటనే రియాక్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు చూస్తున్న నారా లోకేష్ వెంటనే రియాక్ట్ అయ్యి బ్లాక్ బక్ కంపెనీ CEOకి రిప్లై ఇస్తూ ట్వీట్ చేస్తూ, మా వైజాగ్ అద్భుతమైన నగరం, అన్ని రకాల వనరులు వసతులు ఉన్నాయి మీ దగ్గర, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, ఇంకా మంచి వసతులు ఉన్నాయి, మంచి వసతులు కూడా కల్పిస్తాం మీకు, మీరు వెంటనే మా రాష్ట్రానికి రండి, మీ DM పంపించండి అని కూడా లోకేష్ దానికి వెంటనే ఆయనకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఇది DK శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్కి ఎక్కడో తగిలింది. దాంతోపాటు ఆ కంపెనీ CEO పెట్టిన స్టేట్మెంట్ మీద ఒక ప్రెస్ మీట్లో మీడియా వాళ్ళు అడిగారు, ఇట్లా కంపెనీ ఇట్లా అంటోంది అని అంటే, మేము చేస్తూనే ఉంటాం, బట్ ఇట్లాంటి బ్లాక్ మెయిలింగ్లకి థ్రెటనింగ్లకి మేము తలొగ్గేది లేదు,
మేము లెక్క చేయమన్నాడు ఆయన. దానికి లోకేష్ మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. ఏమని? ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తే అది బ్లాక్ మెయిలింగ్ అని అనుకోవడం మా విధానం కాదు. అవి ఎవరు ప్రస్తావించినా పరిష్కరించడమే మాకు తెలిసిన పద్ధతి అని లోకేష్ మళ్ళీ దానికి ట్వీట్ చేశారు. అది కూడా కర్ణాటక ప్రభుత్వానికి గట్టిగానే తగిలినట్టుంది. ఇది అక్కడున్న మిగతా పెట్టుబడిదారుల్లో పరిశ్రమల్లో కొంత ఆసక్తిని కలిగించిన స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. అలాగే ఇటీవల ఒక సంస్థ ఒక అధ్యయనం చేసింది బెంగళూరు సిటీ మీద ప్రత్యేకించి. ఎందుకంటే బెంగళూరుని గ్రీన్ సిటీ అని, ఐటీ కారిడార్ అని రకరకాల పేర్లతో చెప్పుకుంటారు కదా. అక్కడ చాలా ఇబ్బంది జరుగుతోంది. గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నారు జనం. సో దాని మీద అక్కడ ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉంది కదా, దాని మీద అధ్యయనం చేసిన ఒక సంస్థ ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్న పరిశ్రమల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, చాలా దయనీయంగా ఉంది. సో అందువల్ల నార్త్ బెంగళూరు వైపు, అంటే ఉత్తర బెంగళూరు వైపు ఈ పరిశ్రమలన్నీ వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అటు కనుక కొంచెం వసతులు కల్పిస్తే అటు వెళ్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అవుతుంది, అదే యలహంక అవన్నీ కొంత దగ్గర అవుతాయి, ఆ ప్రాంతాలు దగ్గర అవుతాయి, అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఉత్తర బెంగళూరుకి ఫ్యూచర్ అటువైపు వెళ్ళే పరిస్థితి కనబడుతోంది అనేది ఆ సంస్థ యొక్క అధ్యయనం. దీని మీద కూడా లోకేష్ స్పందించారు. లోకేష్ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోట్లా, ఏ చిన్న అవకాశాన్ని, ఎక్కడ చీమ చిట్టుకుమంది అనుకున్నా, దీనికి మనం కొంచెం అలవేస్తే మన రాష్ట్రానికి వస్తారనుకున్నా కూడా వెంటనే దాని మీద రియాక్ట్ అవుతున్నాడు. అలాగే దీనికి కూడా రియాక్ట్ అయ్యి మీరు ఉత్తర బెంగళూరు, నార్త్ బెంగళూరు వచ్చే పరిస్థితే కనుక ఉంటే ఇంకొంచెం ముందుకు వస్తే అద్భుతమైన మా అనంతపూర్ ఉంది. అనంతపూర్ అనేది కాబోయే ఇండస్ట్రీస్ హబ్. అది అక్కడ చాలా డెవలప్మెంట్ చేస్తున్నాం. మీరు అక్కడికి వస్తే చాలా వసతులు ఉంటాయి. బెంగళూరు కూడా చాలా దగ్గర అవుతుంది. మా దగ్గర మేము ఇంకా చాలా రకరకాల రాయితీలు, వసతులు ఇవన్నీ కల్పిస్తాం. ఇంకొంచెం ముందుకు రండి, అక్కడికి రావాలనుకుంటున్న పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఎవరైనా అని దాని మీద రియాక్ట్ అయ్యారు. ఇది కూడా ఎక్కడో తగిలింది ఎవరికి? రాష్ట్ర మంత్రి ప్రియాంక ఖర్గేకి. ప్రియాంక ఖర్గేకి తగిలి ఆయన కొద్దిగా ఆంధ్రప్రదేశ్ని చిన్నచూపు చూసే విధంగా ఒక ప్రకటన, ఒక ట్వీటే, అది కూడా ట్వీటే చేశాడు ఆయన. మరి అంత మిడిసిపడొద్దు, వీక్నెస్ని ఏదో స్ట్రెంగ్త్గా చూపించుకొని ఏదో మాటలు చెప్పినంత మాత్రాన అదేం సక్సెస్ కావనే, కొంచెం తక్కువ చేసినట్టుగా మాట్లాడాడు. దాన్ని కూడా లోకేష్ కౌంటర్ చేశారు. కౌంటర్ చేసి మా స్ట్రెంగ్స్ ఏంటో మాకున్నాయి, మా బలాలు ఏంటో మాకున్నాయి, బడ్డింగ్ స్టేట్గా ఆకర్షించడం మా విధానం, మేము పోటీలో ముందుంటామని. సో ఇదంతా చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎక్కడ ఏమి అవకాశం ఉన్నా టక్మని దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. లోకేష్ చాలా హై స్పీడ్లో ఈ ఐటీ అలాగే ఇండస్ట్రీస్ పెట్టుబడులు తీసుకొచ్చే వ్యవహారంలో చాలా హై స్పీడ్లో ఉన్నారు. ఎట్లాగో చంద్రబాబు నాయుడు సంగతి మనకు తెలిసిందే, ఆయన ఈ ఇన్వెస్ట్మెంట్స్ తేవడంలో దిట్ట. సో వీళ్ళ స్పీడ్ని మిగతా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారేమో, ఇతర రాష్ట్రాలు కొంత ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వైజాగ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలకి ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అఫ్కోర్స్ అవి ఇంకా ఎస్టాబ్లిష్ అయితే తప్ప అక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కనిపించవు. అప్పుడే తొందరపడి మనం వచ్చాయి, అగ్రిమెంట్స్ అయ్యాయి, ల్యాండ్ అలాట్మెంట్స్ అయ్యాయి. కానీ ల్యాండ్ అలాట్మెంట్ అవ్వగానే ఎంఓయూ సంతకం పెట్టగానే 1,00,000 ఉద్యోగాలు వస్తాయా, 10,000 ఉద్యోగాలు వస్తాయా, ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే కోళ్ళు లెక్కలు అయ్యాయి. ఏదో బయట కూర్చొని మాట్లాడడానికి 4 రాళ్ళు మీద ప్రభుత్వం మీద ఏడా పనికొస్తే తప్ప అది ప్రాక్టికల్ క్రిటిసిజం కాదు. ప్రభుత్వం ఎలాంటి ఎంఓయూలు చేస్తోంది, ఎలాంటి భూములు కేటాయిస్తుంది, వచ్చే కంపెనీలు ఎలాంటివి, ఇప్పుడు యాక్సెంచర్ వస్తుంది, తర్వాత టీసీఎస్ వస్తుంది, ఇట్లాంటి కొన్ని గూగుల్ వస్తుంది, ఇట్లాంటి వైజాగ్కి వెలువెత్తుతున్నాయి కంపెనీలు. సో ఇలాంటి వాటి విషయంలో మనం చూసినప్పుడు ఈ స్పీడ్ కనబడుతుంది. వీటికి తోడు రేపు నవంబర్లో బహుశా 14, 15 తేదీల్లో అనుకుంటా నవంబర్లో ఇన్వెస్టర్ సమ్మిట్ పెడుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఈ ఇన్వెస్టర్ సమ్మిట్కి పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని ఆహ్వానించే పనిలో అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు గ్రౌండ్ వర్క్. ఆల్రెడీ లోకేష్ లండన్ వెళ్ళి లండన్లో అక్కడ రోడ్ షో నిర్వహించి, రోడ్ షో అంటే ఇక్కడ మొన్న తమిళనాడులో హీరో విజయ్ చేసినట్టు లేకపోతే ఎలక్షన్ రోడ్ షోనో కాదు, ఇన్వెస్ట్మెంట్స్ రోడ్ షో లాగా అక్కడ ఇన్వెస్టర్స్ని మన ఇన్వెస్టర్స్ సమ్మిట్కి రావాలని ఇన్వైట్ చేసే కార్యక్రమం చేశారు. మళ్ళీ ఈ నెలలోనే వచ్చేవారు అనుకుంటా మళ్ళీ చంద్రబాబు నాయుడు కొన్ని దేశాలకి, లోకేష్ మరికొన్ని దేశాలకి వెళుతున్నారు అక్కడ మీటింగ్స్ పెట్టి వాళ్ళని ఇన్వైట్ చేయడానికి. సో ఇదంతా కూడా చాలా స్పీడ్గా వేగవంతంగా వార్ ఫుట్ అన్నట్టుగా జరుగుతోంది ఏపీని ఇండస్ట్రీస్లో ముందు పెట్టడానికి. సో ఇది మిగతా రాష్ట్రాలకు ఇస్తున్న పోటీని మిగతా రాష్ట్రాలు ఎందుకు తట్టుకోలేకపోతున్నాయి? హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయా? చెన్నై నుంచి కూడా కొన్ని కంపెనీలు మూవ్ అవుతున్నట్టు కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే కొత్త కంపెనీలను ఇన్వైట్ చేయడం ఒక పద్ధతి, వేరే రాష్ట్రాల్లో ఉన్న కంపెనీలను అక్కడి నుంచి లేపేసి తెచ్చుకోవడం కూడా ఇంకొక పద్ధతి. తప్పేం లేదు, వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి కోసం వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలనుకుంటే అది అవతల రాష్ట్రం యొక్క బలహీనత, కానీ వీళ్ళని తప్పుపట్టేది ఏం లేదు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఒక ఆర్భాటం, ఒక హడావుడి, ఒక డంబాచారమేనా, లేకపోతే ఇదంతా వాస్తవ రూపం దాల్చి ఉద్యోగాల కల్పన జరిగి ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున జరిగినప్పుడు అది అభివృద్ధి అనుకుంటాం. కానీ ఈ హడావుడి ఇదంతా చూస్తుంటే దీన్ని మనం ఎంతవరకు ఇండస్ట్రీస్ని, ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై స్పీడ్, లోకేష్ హై స్పీడ్, తర్వాత పక్క రాష్ట్రాలతో వస్తున్న చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవి పోటీతత్వంతో వస్తున్నాయా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయో కూడా చర్చిద్దాం. చర్చలో మనతో సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి వినుషారెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విజయ్ కుమార్ గారు నమస్తే. ఎస్ సార్. విజయ్ కుమార్ గారు, కర్ణాటక ప్రభుత్వంతో జరుగుతున్నది పోటీతో కూడిన దాన్ని ఏమనాలి, పోటీతత్వమా లేక ఏమన్నా ఇతరేతర విభేదాలు ఏమన్నా ఉన్నాయా? అభ్యంతరాలు, విభేదాలు, సంథింగ్ ఎల్స్? సార్, స్ట్రైట్గా చెప్పాలంటే మా కర్ణాటకతో ఏ రకమైన, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చేమో కానీ మాకు వాళ్ళతో ఏ రకమైన విభేదాలు లేవు. ఒక 40 ఏళ్ల వ్యక్తి ఎలా దూకుడుగా ఉండాలో, ఒక గవర్నమెంట్ని నడిపిస్తున్నప్పుడు ఏ విధంగా ఉండాలో, ఎలా దూకుడుగా ఉండాలో, ఎలా దూకుడుగా ఉంటాడో, చురుకుగా తనకిచ్చిన పోర్ట్ఫోలియో మాత్రమే కాదు గవర్నమెంట్లో ఉన్న అవకాశాలను ఏ విధంగా ఉపయోగించి రాష్ట్రానికి పరిశ్రమలు తావని ప్రతి ఒక్కరు, మీరు నేను అందరూ ఆశిస్తాము. ఆ విధంగానే లోకేష్ చేస్తున్నాడు. దీంట్లో తప్పు అనే అసలు ఆస్కారమే లేదు, ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు. సో అవకాశాలను అందిపుచ్చుకుని వాడితే ఈరోజు విజయం, ఆపర్చునిటీస్ ఇంకెందుకు చేతిలో గ్రాప్ చేసుకోవాలి. నేను తీసుకొని నా దగ్గరికి నచ్చి రావాలంటే ఆ రోజులు పోయాయి. ఇంకా లోకేష్ అంటే భయమా అన్న క్వశ్చన్ వస్తే, మనం ఒక 10 రోజుల క్రితం రాజకీయాల్లో లోకేష్ అంటే జగన్ భయపడుతున్నాడు అని ఒక సూత్రీకరణ చేశాం. ఏది, అది డిజిటల్ బుక్ అనేది ఆయన ఏదో కొత్తగా లాంచ్ చేస్తే, అది పాలిటిక్స్లోకి వస్తే ఎగ్జాక్ట్. సో ఖచ్చితంగా పోటీ ఏదో ఒకటి చేయాలి, దానికి రెడ్ బుక్ అని పోటీతో ఆయన వచ్చాడు. సో ఈరోజు కర్ణాటక లాంటి ఏ మాటకి ఆ మాట వెల్ ఫార్వర్డ్ స్టేటు, చాలా ఏమంటారు స్టేచర్ ప్రకారం మన ఆంధ్ర కంటే చాలా ఎక్కువ ఉన్న స్టేటు, అలాంటి వాళ్ళు ఒక లోకేష్ అనే వ్యక్తి మీద మొత్తం నాట్ ఓన్లీ మీరు చెప్పిన ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కాదు వాళ్ళ మంత్రులందరూ కూడా స్కావెంజర్ అని రకరకాల వ్యాఖ్యలు చేశారు. సరే, వ్యాపారంలో పోటీతత్వాన్ని మేము ఒప్పుకోము, ఆ కాంపిటేటివ్నెస్ని మేము ఒప్పుకోము అంటే అసలు అది కానే కాదు. ఈ పోటీతత్వం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఐఎస్బి పూణేకి వెళ్ళిపోయింది, లేదా బాంబే, పూణేలో ఎక్కడో చోట పెట్టాలేమో డిసిషన్ తీసుకునేసిన తర్వాత వాళ్ళు ఎందుకో హైదరాబాద్కి వస్తే పర్లేదు, రేపు మనకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అరేంజ్ చేయండి అని ఆ రోజు చంద్రబాబు ఆ వచ్చిన వాళ్ళతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళని తన యొక్క దీంతో మార్చి మీకు మేము సౌకర్యాలు కల్పిస్తామని చెప్పుండకపోతే ఆ రోజు ఐఎస్బి వచ్చిండదు. ఈ రోజు తెలంగాణ చాలా పెద్ద గొప్పగా చెప్పుకునే ఐఎస్బి ఉండే అవకాశమే లేదు. సో గ్రాబింగ్ ఫ్రమ్ ఆ అవకాశాన్ని గ్రాబ్ చేసుకోవడం ఎప్పుడు తప్పు కానే కాదు. కానీ
కంపెనీలు ఊరికే రావు, జస్ట్ వచ్చేయమంటే వాళ్ళు రారు. సమర్థ నాయకత్వం ఎక్కడ ఉంటుందో, మంచి ఎకో సిస్టమ్ ఎక్కడ ఉంటుందో, మౌలిక సౌకర్యాలు ఎక్కడ ఉంటాయో, చురుకుదనం ఎక్కడ ఉంటుందో, ఈజ్ ఆఫ్ డూయింగ్ ది బిజినెస్ ఎక్కడ ఉంటుందో, ది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎక్కడ ఉంటుందో, ఇవన్నీ ఉంటే ఒక్క బ్లాక్ బక్ రాజేషే కాదు, ఎవరైనా వస్తారు. నిజాయితీలు చెప్పాలంటే వ్యాపారంలో ఎక్కడ పెద్ద లాయల్టీలు ఏమి ఉండవు. వాడి వ్యాపారం వాళ్ళ వ్యాపారం ఎక్కడైతే బాగా జరుగుతుందో, ఎక్కడైతే మంచి ఎకో సిస్టమ్ కల్పిస్తారో, ఎక్కడైతే ఉద్యోగులు మేము వస్తామో ఆ ప్లేస్ కానీ ఇష్టపడతారో, ఇక్కడైతే బాగుంటుంది అని అనుకుంటారో ఆ ప్లేస్కి ఆటోమేటిక్గా వస్తారు. సో దీంట్లో మీరు ఫస్ట్ చెప్పినట్టు మనం తగిన మౌలిక సౌకర్యాలు కల్పించకపోతే వాళ్ళు కూడా రారు. సో ఈ కర్ణాటక వాదంలో కొంత బాధ ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ ఒక విషయం, ట్రంప్ లాంటి వాడే, అమెరికాకు ప్రెసిడెంట్ అయిన ట్రంప్ లాంటి వాడే వాళ్ళ యొక్క ఈ కంపెనీలని అందరినీ పిలిచి మీరు ఇక్కడే వ్యాపారాలు పెట్టాలి, మీరు చైనాకు పోకూడదు, ఇండియాకు పోకూడదు, యూరోప్ పోకూడదు అని ట్రంప్ లాంటి వాడే అడుక్కుంటున్నాడు, బతిమాలుతున్నాడు, బామాలుతున్నాడు, వీలు కాకపోతే బెదిరిస్తున్నాడు కూడా. సో అలాంటి దాని సిచ్యువేషన్ ఉన్న ఈ రోజుల్లో కంపెనీ తెచ్చుకోవడము, దాని ద్వారా సంపద సృష్టించడం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ప్లాన్. రైట్. విజయ్ ఒక్క నిమిషం. విజయ్, గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే గఫూర్ గారు, ఇది సరే, ఇవి ఎంతవరకు మెటీరియలైజ్ అవుతున్నాయి, ఎంతవరకు ఆర్భాటము అనేది సెకండ్ స్టేజ్లో మనం చర్చిద్దాం. అయితే పరిశ్రమలు, పెట్టుబడిదారులు ఎవరైనా ఇంతకు ముందు ఉండే వాతావరణం ఏంటంటే వాళ్ళు చూస్ చేసుకునేవాళ్ళు, ఎక్కడ పెట్టాలి, ఏంటి, ఏ స్టేట్లో మనం పెట్టాలి, ఆ స్టేట్ నుంచి మనం ఎంత ఎక్కువ రాయితీలు మనం పొందగలం, అక్కడ ఎంత బాగా లాబింగ్ చేసుకోగలం, అది భూములు కావచ్చు, కరెంటు కావచ్చు, నీరు కావచ్చు కదా, చాలా మీకు ఎక్కువ తెలుసు ఇంక ఇటువంటి వీళ్ళు పరిశ్రమలు పెట్టేవాళ్ళ గురించి. వీటి మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు, పెట్టిన వాళ్ళంతా వాళ్ళే వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వాలు పోటీ పడే పరిస్థితి వచ్చింది. మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రానికి, ఎందుకంటే నిరుద్యోగం పెరిగిపోతుంది. నిరుద్యోగం పెరిగిపోతున్న పరిస్థితుల్లో దానికోసం ఎగబడుతున్నాయి. అక్కడ కర్ణాటకలో ఇక్కడ రోడ్లు గుంతలు పడిపోయినాయి, మేము ఇక్కడ ఉండలేము అని ఒక కంపెనీ CEO పెట్టిన ట్వీట్ ఇంత పెద్ద దుమారానికి కారణమైంది. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుకొని మా దగ్గర నేను అడగడంలో తప్పే ఉంది, దానికి కర్ణాటక నెగిటివ్గా రియాక్ట్ అవుతోంది. సో ఈ మొత్తం సంవాదాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. ఒకటి సార్, జనరల్ గా ఏ రాష్ట్రమైనా, ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ కోసం విపరీతమైనటువంటి ఒక క్యాంపెయిన్ జరుగుతూ ఉంది, రండి 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 అని. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్ లో పెట్టడాన్ని మానుకున్నారు వీళ్ళు, ఎంతసేపు ఉన్నా ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడినారు. కాబట్టి ఇప్పుడు వరల్డ్ ఫినామినా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు అంటారో లోకేష్ అంటారో నాకు తెలియదు, కానీ నేను లోకేష్ అనే అంటాను. ఎందుకంటే బాబు అనేది ఇప్పుడు కొత్తగా తగిలించుకొని ప్రతి ఒక్కరు కూడా, అది వీళ్ళు పెట్టిన పేరండి, ఆయనని చేయడం కోసం, ప్లీజ్ చేయడం కోసం వీళ్ళు పెట్టిన పేరే, కానీ ఆయన పేరు లోకేష్ నారా అంతే. ఇప్పుడు వీళ్ళు లోకేష్ గారు అనే పిలుస్తామండి. లోకేష్ గారు అంటాం వేరు, కానీ చాలా మంది బాబు అని పిలుస్తున్నారులే. విజయ్ కుమార్ గారు అనలేదులే అబ్బా, నేను విజయ్ కుమార్ గారిని చెప్తున్నాను. జనరలీ నాకు తెలిసిన చాలా మంది వరకు చిన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే లోకేష్ గారు అంటే అంటారు. ఒక ఛానల్ డిబేట్ లో వాళ్ళంతా కాల్చుకున్నాడు. ఇట్లా తయారవుతుంది, ఇది సైకో ఫ్యాన్స్ ఇది. ఓకే, వదిలేద్దాం, ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఏం చేస్తాము. అది మీరు కూడా ఇట్లే ఉండాలా అంటారు, మీరు కూడా ఇట్లే పిలవాలంటారు. అది బలంగా రుద్దేది కాదు కదా అది. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఫినామినా వెంకటకృష్ణ గారు మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పారు, అమెరికానే అట్ ది వర్జ్ ఆఫ్ కొలాప్స్ అనేటువంటి పరిస్థితిలో వచ్చింది ఆర్థిక వ్యవస్థ. విపరీతంగా అప్పులు అయిపోయినాయి. నేను మళ్ళీ దాంట్లోకి పోను నేను. కాబట్టి ఐటీ కంపెనీలందరినీ మీరు ఇక్కడే ఉద్యోగాలు ఇవ్వాలా, అదేనే ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి చూసినాం మనం. ఇటువంటి పరిస్థితిలో మనం ఈ ట్యాక్సేషన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడే ఇండస్ట్రీస్ వస్తాయి. అందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేయడాన్ని నేను తప్పుగా భావించడం లేదు. ఏ ప్రభుత్వమైనా మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఆ ప్రయత్నాలు చేయాలి, చేసి కొన్ని. అయితే నా పాయింట్ ఏంటంటే, ఈ అడ్వర్స్
సినారియోలో సెంట్రల్ గవర్నమెంట్ ను ఒత్తిడి చేయడంలో విఫలమవుతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే అంతో ఎంతో డబ్బులు ఉండేది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లు దాదాపు దివాలు తీస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క యూనిట్స్ ను కొన్నిటినైనా ఆంధ్రప్రదేశ్ లో దట్టు బ్యాక్వర్డ్ రీజన్స్ లో తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్ వచ్చిన తర్వాతనే ప్రైవేట్ సెక్టార్ డెవలప్ అయిందండి. సెంట్రల్ సెక్టార్ రాకుండా ప్రైవేట్ సెక్టార్ హైదరాబాద్ డెవలప్ కాలేదు. ఒకప్పుడు హైదరాబాద్ లో ఏమి ఇండస్ట్రీస్ లేవు. అందుకోసం ఆ వైపు మనం మిస్ అవుతున్నాము. ఇప్పుడు పోటీ ఏమిటిది బెంగళూరుతో మనకు? బ్లాక్ బక్స్ ఇండస్ట్రీ వాళ్ళు తర్వాత స్టేట్మెంట్ ఇస్తారు, మేము బెంగళూరు నుంచి పోవడం లేదు అని. గవర్నమెంట్ ఏదో మేనేజ్ చేసింది, అది అడుక్కున్నారా బెదిరించుకున్నారా మనకు తెలియదు, కానీ మేము పోవడం లేదన్నారు. అయితే లోకేష్ గారు మా స్టేట్ కు రండి, మేము అన్ని ఏర్పాటు చేస్తాం అనడం తప్పులేదు. ఇప్పుడు రెండవది ఏమొచ్చిందంటే అక్కడ ఈ ఒక ఏరోస్పేస్ ఇండస్ట్రీకి సంబంధించి బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరలో వాళ్ళకి 1000 ఎకరాలు 1200 ఎకరాలు కావాలని ఒక డిమాండ్ వచ్చింది. రైతులు ఒప్పుకోలే. అక్కడ పెద్ద అజిటేషన్ జరిగింది. గవర్నమెంట్ చివరికి ఏంటంటే రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఎస్ మేము రద్దు చేస్తున్నాం అని చెప్పారు. అప్పుడు లోకేష్ గారు అనంతపురం పక్కనే కాబట్టి మేము ఇస్తామని చెప్పారు. అది కూడా తప్పేం లేదు. అయితే ఆ రాష్ట్రం వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు వచ్చేటువంటి ఇండస్ట్రీస్ ని మీరు ఏదో రకంగా ప్రలోభపరుస్తున్నారు, మీరు ఎత్తుకుని పోవాలని చూస్తున్నారు, అట్లేం రావు మీకు అని చెప్తున్నారు. ఈ మాటల యుద్ధం ఇది జరుగుతూ ఉంటది. అయితే ఏంటంటే ఇండస్ట్రీస్ ను తీసుకొని రావడానికి ఏ ప్రభుత్వమైనా ప్రయత్నం చేయడంలో తప్పులేదు. ఇండస్ట్రీస్ రావాలి, సర్వైవల్ మనకి ఇండస్ట్రీస్ వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయితే ఇప్పుడేదో వెల్లువ వచ్చేస్తుంది, మీరు కూడా పదం వాడినారు, వెల్లువ ఏం లేదండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇది బాగా హైప్ చేసినటువంటి ప్రచారం. 2014-19 మధ్య కూడా ఇదే హైప్ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా జరుగుతుంది. సరే ఇది అల్టిమేట్ గా ఏమవుతుంది, ఎక్కడికి పోతాం మనం తర్వాత చర్చించుకోవచ్చు. వెల్లువ అంటే కాదు గఫూర్ సాబ్, వెల్లువ అంటే నా ఉద్దేశంలో గల్లీకి ఒక పరిశ్రమ అని కాదు, గల్లీకి ఒకటని కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా వెల్లువ అంటే ఇప్పుడు వైజాగ్ లో ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాలు 2 నెలలు కూడా 16 నెలల్లోనే చెప్పుకోదగ్గ కంపెనీలు 10 వచ్చాయి. ఐటీ కంపెనీలు. విజయ్ కుమార్ చెప్తాడు పేర్లు, మళ్ళీ నేను చెప్తే మీరు నేను చెప్పానంటారేమో. ఓకే, వినూషారెడ్డి గారు కూడా చెప్తాడు. అలాగే మీ కర్నూలు, తర్వాత అనంతపూర్, శ్రీ సిటీ, ఇట్లా ఉన్నాయి. వెల్లువ అంటే వర్షం కురిసినట్టు విజయ్ కుమార్ గారు చెప్తారు. మీ కర్నూలు ప్రతినిధితోనే చెప్పిస్తాను, నేను ఎందుకు చెప్పడం. కానీ వెల్లువ అంటే వర్షం కురిసినట్టు కాదు నా ఉద్దేశం. చెప్పుకోదగినన్ని అంత ముందు లేనివి కదా. నా పాయింట్ ఏమంటే ఒకటే వెంకటకృష్ణ గారు, ఇక్కడ పోటీ ఇండస్ట్రీస్ వస్తే మేమేదో వ్యతిరేకిస్తున్నట్లు అట్లేం కాదు. ఇండస్ట్రీస్ రావాలి. అయితే ఒక ప్లాన్డ్ యాక్టివిటీ కొంత జరగాల్సినటువంటి అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ను కూడా మనం రిక్వెస్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొన్ని తీసుకొని వస్తే ఇండస్ట్రీస్ ఎప్పుడు కానీ ఇప్పుడు వైజాగ్కే పోతాయండి. ఎందుకు వైజాగ్కి పోతాయి? ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అది, కాబట్టి ఎవరైనా పెట్టేవాళ్ళు వైజాగ్ అంటారు. అట్లా కాకుండా బ్యాక్వర్డ్ రీజన్స్ లో ఇండస్ట్రీస్ రావాలి అంటే ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి గఫూర్ గారు, ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మీరేమంటారంటే ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ వైపు వెళ్తున్నారు అని మీరు అంటున్నారు. నేనేమంటున్నాను, మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు ఏపీ చాలా స్పీడ్ గా అందిపుచ్చుకుంటోంది అవకాశాన్ని. ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ కు రావాల్సిన వాటిని కూడా ఆంధ్రప్రదేశ్ ఎగరేసిపోతోంది. బెంగళూరుది ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. అల్టిమేట్ గా ఎందుకంటే ఇప్పుడు మీ అంచనా మీకుంది, నాకుండేటువంటి ఓవర్ ఏ పీరియడ్ మనం చూడాల్సిందే. ఎందుకంటే నాకు కర్నూలులో డ్రోన్ సిటీ అయిపోయింది, డ్రోన్ ఇండస్ట్రీ మొత్తం సెంటర్ అది అన్నారు. ఇక్కడ ఒక్క డ్రోన్ రాలేదు, చూసే లేదు. ఇక్కడ కడప స్టీల్ ప్లాంట్ అయిపోయింది, ఫౌండేషన్ వేస్తున్నాం అన్నారు. మహాసభ అయిపోయి చాలా కాలం తెలుగుదేశాన్ని, ఇంతవరకు అతి లేదు గతి లేదు. అంటే ఇక్కడ సీనియర్ గా మీరు సీనియర్ లెజిస్లేచర్ గా ఒక డౌటే, ప్రశ్న కూడా అనొద్దు ఎందుకంటే మీరున్న గౌరవంతో ఒక ప్రశ్న అని నేను మిమ్మల్ని అనలేను. కానీ
ఇప్పుడు ఒక కంపెనీ ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ లాంటిది పెట్టాలన్నా, లేకపోతే డ్రోన్ సిటీని మీ దగ్గర పెడుతున్నారన్నా, అక్కడ డ్రోన్లు తయారై ఎగరాలంటే ఓవర్ నైట్ ఎగిరేస్తాయా గఫూర్ గారు? ఓవర్ నైట్ ఎగరవు, ఓవర్ నైట్ వస్తాయని నేను కూడా ఆశపడడం లేదు. బీజం అన్న వేయాలి, విత్తనం వేస్తే మొక్క ఈ రోజు కాకపోతే ఇంకో 6 నెలలకు వస్తుంది. నా పాయింట్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కడపలో ఏమీ జరగడం లేదు, డ్రోన్ సిటీకి సంబంధించి ఓరోకల్లో ఏమీ జరగడం లేదు, ఉప్పర్తిలో కొత్త ఇండస్ట్రీస్ ఏమి రాలేదు. అయితే బెంగళూరు నుంచి మనకు లేపాక్ష ల్యాండ్ ఉందండి. రాజశేఖర రెడ్డి కాలంలో 1000 ఎకరాలు తీసుకున్న ల్యాండ్స్ ఉన్నాయి, సద్వినియోగం చేసుకోవచ్చు, ప్రయత్నం చేసి తప్పులేదు దాంట్లో, బెంగళూరు దగ్గర కాబట్టి ప్రయత్నాలు చేయడం తప్పు లేదు. కానీ ఏదో వైకుంఠం వచ్చేస్తుంది అనేది మాత్రం నేను అనుకోవడం అనేది, వైకుంఠం అనేది ఇంకో 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా రాదండి వైకుంఠం. ఎందుకంటే దానికి లిమిట్ లేదు, అది లిమిట్లెస్. జనాభా పెరుగుతూనే ఉంటుంది, ఇంకా సమస్యలు ఉంటానే ఉంటాయి. చూశారు కదా, మీరు పుట్టక ముందు నుంచి, నేను పుట్టక ముందు నుంచి కూడా ఇల్లు కడతానే ఉన్నారు, అయినా మళ్ళీ ఇల్లు ఇస్తూనే ఉన్నారు, రేషన్ కార్డులు ఇస్తూనే ఉన్నారు, ఇంకా ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఇది ఎండ్లెస్ అండి, దీనికి లిమిట్ లేదు. ఏమైనా దీని మీద వినూషారెడ్డి గారు కూడా ఏం చెప్తారో, అలాగే మీరు అడిగిన కర్నూలులో ఏం పెట్టారు అని కూడా ఒక వినూషారెడ్డి గారు నమస్తే అండి. మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఓకే. సో యాక్చువల్గా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ అదర్ స్టేట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గఫూర్ గారు వేసిన కొన్ని ప్రశ్నలకు ఏం చెప్తారు? ఫస్ట్ నేను సెకండ్ క్వశ్చన్ తీసుకుంటాను. గఫూర్ గారు సెకండ్ తీసుకుంటారా? మీ ఇష్టం, ఫస్ట్ తీసుకోమంటే అంటే మీరు ఈరోజు చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. ప్రియాంక ఖర్గే గారు స్టేట్మెంట్ ఇచ్చారు, సో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాంలండి. ఆయన ఇది ఫస్ట్ టైం కాదు, కర్ణాటకలో ప్రాబ్లం ఉంది 2023 నుంచి కూడా. మీరు చాలా రిపోర్ట్స్ చూసారనుకోండి, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట అయితే చాలా వాస్తవం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కర్ణాటకలో స్టేట్ హైవేస్ కింద దగ్గర 11,000 కిలోమీటర్లు ఉంటే, లేటెస్ట్ గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ 11,200 చిలుకు కిలోమీటర్లలో కేవలం 1,300 కిలోమీటర్లు మాత్రమే మోటరబుల్ రోడ్స్. అంటే అక్కడ మన మోటార్ వెహికల్స్ దానిని వినియోగించుకోవచ్చు, మిగిలిన అసలు వాడుకోలేము. అంటే కనీసం 12% హైవేస్, స్టేట్ హైవేస్ కూడా ఉపయోగించుకునే విధంగా లేవు. 1 కిలోమీటర్ కూడా గుంతలు గాని, చీలికలు గాని, లేకపోతే కిందికి పడిపోయి గాని, ఆ విధంగా 1 కిలోమీటర్ కూడా కర్ణాటక స్టేట్ హైవేలో ఎక్కడ కంటిన్యూస్ గా లేదు. లేటెస్ట్ గా కాగ్ ఇచ్చిన నివేదిక ఏంటంటే 90 కిలోమీటర్లు బెంగళూరు సిటీలో వాళ్ళు ఒక స్టడీ చేస్తే 1 కిలోమీటర్ కి గాను 19 యాక్సిడెంట్లు రిపోర్ట్ అవుతున్నాయి. 19.3 కిలోమీటర్లు చిల్లర, 19.3 రేట్లు. అంటే 1 కిలోమీటర్ పరిధిలో వెళ్తే ఒక రోజుకి కనీసం 19 యాక్సిడెంట్లు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇది కాగ్ రిపోర్ట్ ఇండివిజువల్ గా చెప్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కర్ణాటకలో 23 నుంచి గవర్నమెంట్ మారినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఇన్ఫ్లేషన్ చూసుకుంటే పాల ఖరీదు 3 సార్లు పెంచారు, మొత్తానికి 7 రూపాయలు పెంచారు. కరెంటు ఛార్జీలు 15% పైగా పెరిగిపోయాయి. ప్రాపర్టీ ట్యాక్స్లు ముందున్న దానికి డబల్ చేశారు. వీటన్నింటి వల్ల ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ అంటే అక్కడ ఉండే ఖర్చు ఎక్కువైపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టించుకోలేదు, కాస్ట్ పెరిగిపోయింది. మూడవది, లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే కర్ణాటకలో ఇప్పుడు చాలా క్రైమ్స్, అంటే మనం భారతదేశ వ్యాప్తంగా క్రైమ్ రేట్ చూసుకుంటే కర్ణాటకలో మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ వైలెంట్ క్రైమ్స్ 21,000, అంటే గత సంవత్సరంలో 14% పెరిగాయి. దారుణమైన క్రైమ్స్ జరిగే విషయంలో. వైలెంట్ క్రైమ్స్, బోగస్ క్రైమ్స్ కూడా జరుగుతాయి. మొన్నగా చూసాం ధర్మస్థల. బోగస్ క్రైమ్స్ కూడా. వైలెంట్ క్రైమ్స్ అంటే హత్యలు, అత్యాచారాలు ఇట్లాంటివి ఇప్పుడు అంతా ఎక్కువైపోయింది బెంగళూరులో. రెండవది, సైబర్ క్రైమ్ సెకండ్ హైయెస్ట్ గా రిపోర్ట్ అవుతున్నాయి. నేనేం చెప్తున్నానంటే, మీరు సరైన రోడ్లు ఇవ్వరు, డబ్బులు మాత్రం ఖర్చు పెడతారు, 20,000 కోట్లు ఖర్చు పెడతారు, కనీసం 1 కిలోమీటర్ లో గుంతలు గాని చిలికలు కాకుండా లేదు. రేట్లు పెంచేస్తారు. ప్రజలు అక్కడ ఉండాలంటే ఇన్ఫ్లేషన్, నిత్యావసరాలు గాని. బెంగళూరులో డిఫెక్టివ్ చాలా ఉన్నాయండి. దీని వల్ల ఏమవుతుంది? ఇండస్ట్రీస్ తగ్గిపోతున్నాయి. 2,600కు పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అటాక్ ఎక్కిపోయాయి. దీంట్లో 1300 ప్రాజెక్ట్స్ కేవలం బెంగళూరులోనే ఉన్నాయి. ఇందాక వారు మాట్లాడుతూ కొంచెం డేటా అడిగారు కాబట్టి నేను చెప్తాను. కర్ణాటకలో 2023లో 46,000 కోట్లకు పైగా ఎఫ్డిఐస్ అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే 2024లో ఎంత వచ్చాయి తెలుసా వికే గారు? 46% తగ్గిపోయి కేవలం 24,000 కోట్లు వచ్చాయి.
అదే విధంగా బహుశా బీజేపీ అన్నింటినీ గుజరాత్ కు తరలించిపోయిందేమో. నో నేనేం చెప్తున్నానంటే 28,000 కోట్లు స్టార్ట్అప్స్ లో ఉంటే 80% తగ్గి 50%, కోట్లు 50 కాదు 80% తగ్గిపోయి 80%. బీజేపీ ఏం చేస్తుందండి? బీజేపీ ఏం చేస్తుంది? అంతకుముందు ఏరోస్పేస్ విషయంలో ల్యాండ్ పూలింగ్ చేయలేదు, రైతులు గొడవ చేశారు. రైతులు ఎందుకు గొడవ చేస్తారు? ఇక్కడ మనం అమరావతిలో ల్యాండ్ పూలింగ్ చేయలేదా? వాళ్ళను కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఈ విధంగా చూసాం కదా, ఎంత ఎంత గర్వం ఉంది ఆ మాటల్లో. నేను ప్రియాంక ఖర్గే గారి మాటల్లో చూడండి ఎంత గర్వం. కౌంటర్ చెప్పదలుచుకున్నాను ఆయన కౌంటర్ చెప్పదలుచుకున్నాను ఆయన అడిగిన మాటలకి. బలమైన వ్యవస్థల మీద ఆధారపడతాయి, వాటిని తింటాయి, అందులో తప్పు లేదు. కానీ మరీ దిగజారిపోయి స్కెవెంజింగ్ అంటే మన శుభ్రత చేసే మీరు దిగజారుతున్నారు. ఈ విధంగా నేను ఆన్సర్ చెప్తాను. ఈ విధంగా ఒక జీవి వేరే జీవి మీద ఆధారపడి వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ అంటే వాటిలో ఉన్న అవసరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని వాళ్ళని తినేసి బ్రతికితే ఏమంటారు? నేనేం చెప్తానంటే వాళ్ళను స్కామ్ గ్రెస్ అంటారు. అందులో ఉన్న వాళ్ళందరూ స్కామ్ గ్రెస్ పార్టీ వాళ్ళే ఈ విధంగా మాట్లాడగలరు. వాళ్ళే ప్రజల దగ్గర ఉన్న ఆ న్యూట్రియంట్స్ అంటే ప్రజలకు అవసరమైన ఈ ట్యాక్స్ మనీని అంతా తీసేసుకొని వాళ్ళు బాగా వృద్ధి చెందుతారు, ప్రజలను పట్టించుకోరు. ఇది స్కామ్ గ్రెస్ లక్ష్యం. ఇందువల్ల బెంగళూరు, కర్ణాటక ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ మీరు పట్టించుకోకుండా మన ఆంధ్రప్రదేశ్ లో మన మంత్రివర్యుడు నారా లోకేష్ గారు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ఈ విధంగా ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే మీ గర్వాన్ని సూచిస్తుంది. మీరు గర్వం తగ్గించుకోవాలి. గర్వము అనొచ్చు, దాన్ని ఫ్రస్ట్రేషన్ కూడా అయి ఉండొచ్చు. ఫ్రస్ట్రేషన్ వాళ్ళ చేతకంతనము ఇందాక చెప్పింది అదే వికే గారు. అండ్ నేను ఇక రెండవ విషయానికి వస్తాను. ఆంధ్రప్రదేశ్ కి గఫూర్ గారు, మీరు నాకన్నా చాలా సీనియర్. ఒక సంవత్సరంలో ఏమి కాము. మనము ఈ రోజు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. మీరు అడిగారు అసలు కేంద్రం చేయాలి రాష్ట్రం చేయాలి అని. నేను ఒక మాట చెప్తున్నా. ముందు గడిచిన 15 నెలల్లో ఏం జరిగింది, మనకు ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి నేను చెప్పట్లేదు ఇది లెక్కలు. కానీ లేటెస్ట్ గా ఇప్పుడు మనకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఖరారు అయిపోయి పేపర్ మీద ఫైనలైజ్ అయినవి 4,70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్. దీంట్లో దగ్గర సుమారు 1,20,000 కోట్లు ఆల్రెడీ రియలైజేషన్ అయిపోయి డబ్బులు రియలైజేషన్ అయి ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ గడిచిన 15 ఏళ్లలో నేను అన్ని రంగాల్లో మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ లో జనరేట్ అయిన ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ లో 4,70,000. ఇది ఈపీఎఫ్ఓ డేటా, ప్రావిడెంట్ ఫండ్ డేటా మీరు చూడండి. గడిచిన 15 నెలల్లో వచ్చిన డేటా. మీరు ఇప్పుడు ఇండస్ట్రీస్ ఏమేమి వచ్చాయంటారు? నేను ముందు కర్నూలు నుంచే మొదలు పెడతాను. గఫూర్ గారు, ఇండస్ట్రియల్ నోడు నేను ఓర్వకల్లు నోడు కేంద్ర ప్రభుత్వం 2016-17లో ఐడెంటిఫై చేసి ల్యాండ్ పూలింగ్ కి 2018కి ఇచ్చింది 10,000 ఎకరాలు కావాలని. అంతకుముందు 5 ఏళ్లలో కనీసం ల్యాండ్ పూలింగ్ కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మన కర్నూలులో ఓర్వకల్లులో ఒక గొప్ప ప్రాజెక్ట్ ఉంది. ఏషియాలోనే అతి పెద్ద మిక్స్డ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్. మనకు అది గర్వకారణం కాదా? ఏప్రిల్ 2025న ప్రహ్లాద్ జోషి గారు వచ్చి ఇది ఏషియాలోనే అతి పెద్ద ప్రాజెక్టు సోలార్, హైడ్రో అండ్ విండ్ మిల్ ఇవన్నీ ఉపయోగించి తయారు చేస్తున్నాము. 4 నెలల్లో ఈ శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారితో చేస్తామంటున్నారు. రేపు అక్టోబర్ 16న మోడీ గారు దానికే కదా వస్తున్నారు. మీకు ఇది ఎందుకు కనిపించట్లేదు? ఈ హైలైట్ చంద్రబాబు నాయుడు గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఇది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి సందర్శించారు. తర్వాత కేంద్ర మంత్రులు వచ్చారు, రాష్ట్ర మంత్రులు వచ్చారు. మీకు అది ఎందుకు కనిపించట్లేదు? ఇదే కాకుండా సోలార్ హైడ్ ప్రాజెక్ట్ కింద ఆర్స్టార్ మిట్టర్ ఉంది, రిలయన్స్ ఉంది, గ్రీన్కో ఉంది. ఇవన్నీ మీకు కనిపించట్లేదు. ఓకే, డ్రోన్ ఫ్యాక్టరీ ఎక్కడుందో ఏమో అన్నారు. డ్రోన్ ఫ్యాక్టరీ అనౌన్స్మెంట్ జరిగింది. నేను ఈ రోజు మీకు చెప్తున్నాను, జూలై 2025న ప్రపంచంలో కేవలం 3-4 దేశాల దగ్గర ఉండే టెక్నాలజీ యుఏవి లాంచ్డ్ ప్రెసైల్ మిషన్ అంటే డ్రోన్ ద్వారా మిసైల్ ని సంధించారు. ఎక్కడ సంధించారు? అదే మన కర్నూలులో డ్రోన్ రీసెర్చ్ సెంటర్ లో. మీరు చూడండి గఫూర్ గారు, అందరూ పొగిడారు. భారతదేశం అంత అత్యున్నతమైన మిసైల్ టెక్నాలజీని మన కర్నూలులో ప్రయోగించారంటే డ్రోన్ రీసెర్చ్ సెంటర్ ఇక్కడ వర్క్ జరుగుతుందని అర్థం కదా. ఇక్కడ మనకు డ్రోన్ రీసెర్చ్ సెంటర్ లో పనులు ఆల్రెడీ వర్క్ అయిపోయి మనం టెస్ట్ కూడా చేస్తున్నామని అర్థం కదా. ఎలా మాట్లాడుతున్నారు మీరు గఫూర్ గారు? జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఇది ఆల్రెడీ వర్కింగ్ లో ఉంది. మీకు అక్కడ సిమెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ జయరాజ్ కన్స్ట్రక్షన్ కంపెనీ జరుగుతుంది. మీరు రండి ఓర్వకల్లుకు, నేను చూపిస్తాను. 2,000 కుటుంబాలకు పైగా వాళ్ళు అక్కడ ఆవాసం ఉండడానికి అపార్ట్మెంట్ లాగా కూడా కడుతున్నారు, వస్తున్నాయి. ఇది కాకుండా మనకు నారా లోకేష్ గారు మనకి ఇక్కడ టీజీ భరత్ గారు అనౌన్స్ చేసింది ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ వస్తున్నాము. సెమీ కండక్టర్స్ కూడా క్వాంటమ్ టెక్నాలజీతో వీలైతే కర్నూలు తేవడానికి ప్రయత్నం చేస్తామని. ఇది ఓన్లీ కర్నూలులో. గడిచిన 15 నెలల్లో మాకు కొంచెం సమయం ఇవ్వండి.
కనీసం ఒక 5 ఏళ్ళన్నా కావాలి కదా మిగతా ఇండస్ట్రీస్ రావడానికి. ఇది కాకుండా మీరు కేంద్ర ప్రభుత్వం ఏం చేయట్లేదా అని అడిగారు. బీపీసీఎల్ ఫ్యాక్టరీ నెల్లూరులో 96,000 కోట్లతో ఈ గడిచిన 15 ఏళ్లలో ఫైనలైజ్ అవడం జరిగింది. ఇవి కాకుండా ఒక్క నిమిషం వీకే గారు నేను ముగిస్తాను. ముఖ్యమైన ఫ్యాక్టరీస్ ఏమున్నాయి? గ్రీన్ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్, ఇది ఎస్టార్ మొత్తం మనము 15 లక్షల కోట్లతో తీసుకొస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్లలో. కాగ్నిజాంట్, టీసీఎస్, దీంతో పాటు ఇన్ఫోసిస్ వైజాగ్ లో. ఇది కాకుండా మీరు చూసారు అనుకోండి హెచ్ఎఫ్సిఎఫ్ మడకసిరా, ఆర్సిఆర్ మిట్టల్ నిప్పన్ బంగారాయపేట, రిలయన్స్ ఎనర్జీ, ఇది 67,000 కోట్లతో వస్తుంది. గఫూర్ గారు 15 నెలల్లో ఎంతో కొంత చేయగలుగుతున్నాం. మీకు నేను కనీసం 10 ఫ్యాక్టరీలు చెప్తున్నాను, మన కర్నూలులోనే నేను చెప్తున్నాను. మీరు ఇంకా ఇలా మాట్లాడితే ఎలా? అంతా ఒక రోజు సింగపూర్ లో మార్చింది. పాయింట్ ఏంటంటే వినూషా రెడ్డి గారు, మీరు తెలుసుకోవాలి, జైరాజ్ స్టీల్ ఎప్పుడండి వచ్చింది? 2014 కంటే పూర్వం విజయ్ గారు తీసుకుంటా ఆయన అడిగారు. ఇప్పుడు 2014 అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు. లేదు విజయ్ గారు నేను ఆల్రెడీ మీకు క్లారిటీ ఇచ్చాను. నేను మీకు క్లారిటీ ఇచ్చాను గఫూర్ గారు. గఫూర్ గారు ఒక్క నిమిషం సార్. గఫూర్ గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ చెప్పండి. విజయ్ కుమార్ ఒక్క క్షణం సార్. ఇప్పుడు వైసీపీ సిపిఎం కళ్ళకు కనపడనుంది. 2024 జూన్లో మేము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 163 కంపెనీలతో మేము ఎంఓయూలు చేసుకున్నాం. 163 వరుసగా ఆవిడ చెప్పినట్టు కర్నూలులో ఏవో చెప్పండి కూడా చెప్తాను నేను, సరేనా? 163 9,53,000 9,53,00,000 రూపాయల విలువైన 163 కంపెనీలు. ఆ కంపెనీలు నేను పేర్లు ఇస్తాను. కనీసం మీరు నాకు 30 సెకండ్లు ఇస్తే 30 కంపెనీలు పేర్లు చెప్తాను. ఈసారి గఫూర్ గారు విజయవాడకు వచ్చినప్పుడు వాళ్ళు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి తెలుసుకున్నా సరే, లేదా మమ్మల్ని వచ్చి వాళ్ళకు ఆ 163 కంపెనీలు పేర్లు, వాళ్ళు ఎంతెంత పెట్టబోతున్నారు, వాళ్ళ ఎంఓయూలు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంతమందికి ల్యాండ్ ఇచ్చున్నారు, ఎంతమంది దాని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ డాష్బోర్డ్లో చూసుకున్నా సరే, మమ్మల్ని ఏమన్నా సరే ఊరికే ఇష్టం వచ్చినట్టు సారీ చాలా పెద్దవాళ్ళు నోరు పారేసుకోకూడదు. సిపిఎం వైసీపీ కళ్ళ కనపడకపోతే అదే చెప్తున్నాను నేను. రాజుగారి వస్త్రాలాగా 106 నుండి ఇండస్ట్రీస్ ఉండొచ్చు. రాజుగారి వస్త్రాలేవి అవి ఎవరు కనపడవాలి. ఇప్పుడు వినూషా రెడ్డి గారు జయరాజ్ స్కీమ్ చెప్తుంది, హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ చెప్తుంది. ఏంటంటే హైడ్రో ఎలక్ట్రికల్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది? మీరు గ్రీన్ కో అంటున్నారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది? అది కొంచెం రైతు పిలవాలని కూడా కూలగొట్టి మీరేం మాట్లాడుతున్నారు? చాలా మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నావు? ఊరికే వైసీపీ నువ్వు సారు మీరేం మీకారో మాకు బాగా తెలుసు. కొత్తగా ఇదేదండి, నేను మీకు లిస్ట్ ఇస్తాను, కంపెనీల లిస్ట్ ఇస్తాను. మీరు చూడకపోతే కళ్ళ గంటలు కట్టుకుంటా అంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. నాకు ఇవ్వండి. అవునండి, ఎక్కడ మీరు చెప్తారు? మీరే మీకు రామ్కో సిమెంట్ మీకు
కర్నూలులో రామ్కో సిమెంట్స్ వస్తుందన్న ఏం మాట్లాడలేదు. మీరు హోంవర్క్ చేయరు, మీరు హోంవర్క్ చేయరు, మీరు ఎవరు కూర్చుంటారు విజయ్ గారు ఒక్క నిమిషం రైట్ కొంత కాన్ఫరెంటేషన్ ఆపి విజయ్ ఇప్పుడు చెప్పండి వారు లేవనెత్తిన డౌట్స్ కావచ్చు లేకపోతే వాటి మీద కావచ్చు ఇప్పుడు కొంచెం క్రాస్ టాకింగ్ లేకుండా ఇప్పుడు కూల్ గా చెప్పండి విజయ్. సార్ నాకు ఎగ్జాక్ట్లీ నాకు ఒక 30 seconds టైం. 30 seconds కాబట్టి 2 minutes. అనకాపల్లి స్ట్రాటజీ సిస్టమ్ టాప్ ఏముంది, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ ఆ పేరు ఎప్పుడు వినాలేదో ఆయన కనుక్కోండి. నాయుడుపేటలో వస్తుంది. గ్రీన్ కో గురించి ఆవిడ చాలా డీటెయిల్గా చెప్పారు. ఆస్థా గ్రీన్ వచ్చేది కడపలో, ఎక్కువ దాని ఎనర్జీ, టీసీఎస్, ఆజాద్ మొబిలిటీ, బాలాజీ యాక్షన్, ఏఎం గ్రీన్, జాన్ కొక్కరెల్లు, టాటా పవర్ ఒక్కొక్కటి నేను మీకు పేపర్ మీద ఎంఓయూ చూపిస్తాను. రమ్మ నేను ఇస్తాను, ఎందుకు ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, నా ఫోన్ నెంబరు ఆయన దగ్గర ఉంది, ఇద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. సో ఖచ్చితంగా ఫోన్ నెంబర్లో నేను ఫార్వర్డ్ చేస్తాను. ఒకటి కాదు వెంకటకృష్ణ, రామ్కో సిమెంట్స్ కర్నూలులోనే 478 కోట్లతో వాళ్ళు యూనిట్ పెడతారు. ఆయనకి తెలుసా రామ్కో సిమెంట్స్ పనికో మా దీంట్లోనే ఆఫ్ కోర్స్ రామ్కో ఎక్కడ ఇది తమిళనాడు బేస్డ్ సిమెంట్ కంపెనీ. రామ్కో సిమెంట్ ఈజ్ గోయింగ్ టు కమ్ విత్ 478 crore గ్రూప్ కర్నూలులోనే. కోరమండల్ 1539 కోట్లు కాకినాడలో పెడుతుంది. అయానా రెన్యూవబుల్ పవర్ 4,430 కోట్ల కర్నూలులో పెడుతుంది. యాంపిల్ ఎనర్జీ 3,142 కోట్లతో నంద్యాలలో వస్తుంది. కడప జిందాల్ అండ్ అనకాపల్లి మిత్తల్ సార్ ఆర్సెలార్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీల్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. ఒక జూమ్ ఫోన్ కాల్ తో వచ్చిన ప్రాజెక్ట్ అది. మరి అవును, కడప స్టీలు జిందాలు వైసీపీ గవర్నమెంట్ లో వచ్చేసి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకోసారి లాక్కొచ్చాము అని వాళ్ళు చూస్తున్నారు. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ. ఇప్పుడు మేము ఇట్లాంటి కంపెనీలు 100 చెప్తుంటే అదేదో అంటారే వాళ్ళ పాత సార్ ఇప్పుడు సిపిఎంలో రెగ్యులర్ ఉన్నారే నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎప్పుడు ఒక మాటే మాట్లాడుతుంటారు. ఆ మాటనే తిప్పి 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 చెప్తుంటారు. నేను ఇట్లా 183 కంపెనీలు 1, 2, 3 కాదు 163 ఈ కంపెనీలు చెప్తాను నేను. మరి ఏం విన్నట్లే అట్లా రైట్. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒకటే అది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండవ ఆస్పెక్ట్ ఇందాక గఫూర్ గారు లేవనెత్తిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకొస్తున్నారు వీళ్ళు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తోంది అనేది ఒక పాయింట్. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఇతర దేశాలకు చెందిన మల్టీనేషనల్ కంపెనీస్ ఒక రాష్ట్రానికి రావడం అనేది అంత ఈజీ కాదు. మరి అది కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఎలా ఉంది అనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గతంలో 2014 నుంచి 19 వరకు కూడా ఇన్వెస్టర్ సమ్మిట్ 2వ 3వ పెట్టారు నాకు గుర్తున్నంత వరకు వైజాగ్లో. అవి కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని విమర్శల పాలైనాయి ఆ ఇన్వెస్టర్ సమ్మిట్లు. మళ్ళీ ఇప్పుడు నవంబర్ 14 మరొక ఇన్వెస్టర్ సమ్మిట్ చేస్తూ ఈసారి కొద్దిగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని దేశాలకు వెళుతున్నారు ఈ మంత్. అలాగే లోకేష్ ఆల్రెడీ వన్స్ లండన్ వెళ్ళి అక్కడ రోడ్ షో చేసి వచ్చారు. మళ్ళీ గల్ఫ్ అంటే వీటికి వెళ్తున్నారు, అరబ్ కంట్రీస్కి వెళ్తున్నారు, దుబాయ్ అండ్ కువైట్, మలేషియా అండ్ అదర్ కంట్రీస్ ఆల్సో ఆయన ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ఆస్ట్రేలియా కూడా విన్నాను నేను. సో ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ ఎలా ఉండబోతోంది, వీళ్ళు ఇన్వైట్ చేసే ఇన్వెస్టర్స్ ఎంతవరకు వచ్చారు? వినుషా రెడ్డి గారు, బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ సెంట్రల్ సపోర్ట్ లేకుండా ఒక స్టేట్కి మీరు ఇందాక అన్నారే ఎఫ్డిఐస్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ అంత ఈజీగా రావు. సెంటర్ వద్దనుకుంటే ఒక స్టేట్కి వచ్చే కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, లేదా ఇంకో స్టేట్కి వెళ్ళిపోతూ ఉంటాయి. చూసాంలే లేటే మీరు ఒప్పుకోకపోయినా గుజరాత్కి ఎఫ్డిఐస్ కానీ లేకపోతే కొన్ని ఇండస్ట్రీస్ కానీ ఎక్కువ వెళ్తున్నాయనేది సరే మీరు తల అడ్డంగా ఊపినా ఇట్స్ అ ఫ్యాక్ట్, దాన్ని ఎక్కడితో వదిలేద్దాం. ఇట్స్ అ ఫ్యాక్ట్, తప్పలేదు. అది ఆయన
మదర్ స్టేట్ కాబట్టి అక్కడ కొంత ఏదో డెవలప్ చేయాలని కోరిక ఉండడాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. రైట్, అది ఒక పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి ఇంత సరే వెల్లువెత్తుతున్నాయని నేను అన్నదాన్ని గఫూర్ గారు డిస్ప్యూట్ చేసే ప్రయత్నం చేశారు, కానీ వెల్లువెత్తుతున్న మాట వాస్తవం. ఎందుకంటే ఇండస్ట్రీస్ అనేవి ఏదో బఠానీలు ఇస్తున్నట్టు ఇసిరేది కాదు కదా. ఇండస్ట్రీస్ అనేవి చాలా లిమిటెడ్గానే వస్తాయి, అంతే ఆ మేరకు ఎక్కువ వచ్చినట్టే. సో ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం ఏ మేరకు ఉంది? వికే గారు, ఇందాక గఫూర్ గారు లేవనెత్తిన కొన్ని క్వశ్చన్ మీరు అన్ని కలిసి నేను సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఫారిన్ కంపెనీస్, విదేశీ సంస్థలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే భారతదేశాన్ని మొత్తాన్ని ఒక దేశంలాగా పరిగణిస్తాయి తప్ప ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ అని చెప్పారు. ఇప్పుడు వికసిత భారత్, మనం భారతదేశాన్ని థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా చేయాలి అని అనుకుంటున్నాము అంటే అన్ని రాష్ట్రాలు కలిస్తేనే అవుతుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మనం ఎంతో ప్రెస్టీజియస్ గా కియా పరిశ్రమ గురించి చెప్పుకొస్తున్నాము. కియా పరిశ్రమ ఎట్లా వచ్చింది? 2015 నుంచి 2016 మధ్యలో ముందు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సౌత్ కొరియా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు అక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ జరిగినప్పుడు సరే భారతదేశానికి రావాలి అని నిర్ణయించుకున్నప్పుడు 2017లో మనకు 16-17 ఎండింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ మనం కియా వస్తుందని చెప్పారు. 2017లో మనకి ఎంఓయూ అయింది. చూసారా, 2 ఏళ్లు పడుతుంది వాళ్ళతో మనం ఫస్ట్ మాట్లాడడానికి కేంద్ర ప్రభుత్వం, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం. ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ జరిగి మొట్టమొదటి ట్రయల్ ప్రొడక్షన్ అయ్యేసరికి 2019 జనవరి. గఫూర్ గారు 2015లో మొదలు పెడితే 2019లో ఫస్ట్ కార్ వచ్చింది. 2019 మార్చి, ఏప్రిల్ కానీ ఫుల్ గా ప్రొడక్షన్ లోకి రాలేదు. సో 5 ఏళ్లు పట్టింది ప్రభుత్వం మారినాక ఒక ఇండస్ట్రీ పరిశ్రమ పూర్తిగా మనకు వర్క్ అవడానికి. చిన్నవి కాదు, ఇవి పెద్దవి కాబట్టి. కానీ డిసెంబర్ 2019 మళ్ళీ లాంచ్ చేశారనుకోండి గవర్నమెంట్ మారినాక, అది వేరే విషయం. మీరు ఇందాక మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏదనుకుంటే అది అయిపోతుంది అన్నారు వికే గారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. 2014కు ముందు మన దగ్గర మొబైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ 2 ఉండేవి, ఇప్పుడు 100లో ఉన్నాయి. మన ఇండియా హైయెస్ట్ ఇంపోర్టర్, చైనా బెట్ చేస్తే ఇప్పుడు మనం కొనుక్కునే వాళ్ళం. కానీ ఈ రోజు 80% అమెరికాలో వాడే ఫోన్లు మేడ్ ఇన్ ఇండియా తయారవుతున్నాయి. ఫాక్స్కాన్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు మోడీ గారు ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద. అంటే మీరు ఇక్కడ తయారు చేయండి, మేము డిస్కౌంట్ ఇస్తామని. మరి అది మీరు అన్నట్టు గుజరాత్ కో మహారాష్ట్రకో పోయిందా? తమిళనాడులో ఉంది, కోయంబత్తూరులో. సో ప్రతిదీ వచ్చే ప్రతి ఇండస్ట్రీ మరి మన అధికారంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్రను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్ని తీసుకెళ్తే ఊరుకుంటారా అండి? అన్ని తీసుకెళ్ళరు కదా, అన్ని తీసుకెళ్తారా? ఏదో ఒక మంచిగా అనుకునే కొన్ని తీసుకెళ్తారు, అన్ని తీసుకుపోతా అంటే ఊరుకుంటారు? ఇది ఫెడరల్ స్టేట్, ఇది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ప్రొయాక్టివ్ రోల్ ఉంది. యా, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు నా ప్రోమో చూస్తుంటే కేంద్రంతో కోఆపరేట్ చేసుకోవడంలో, కోఆర్డినేట్ చేసుకోవడంలో చూపే చొరవ, అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య సంబంధాలు. ఇన్వెస్టర్స్ కి ఒక భరోసా ఇవ్వాలి మీరు. అంటే మేము ఇక్కడ నుంచి పంపించేము, అక్కడ పోయి దాడి చేయడము, మా వాళ్ళను పెట్టుకోవడము, మన ఆంధ్రప్రదేశ్ లో జరగడం చూసాము. మా లోకల్ వాళ్ళను పెట్టుకోండి. ఇప్పుడు కర్ణాటకలో మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుంది? వాళ్ళు ఒక లాంగ్వేజ్ వార్ తీసుకొచ్చారు. మీరు ఇక్కడ 70% కన్నడ మాట్లాడే వాళ్ళు ఉండాలని, ఇది ఒక ఇబ్బంది ఇండస్ట్రీస్ కి. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా జరిగిన తప్ప అదే కదా. 75% ఇక్కడ వాళ్ళు ఉండాలంటే ఏ కంపెనీ వస్తుంది? ఇన్ఫ్లేషన్ అంటే రేట్లు పెరిగిపోతున్నాయి. కానీ తమిళనాడులో చూడండి, బయట మాట్లాడతారు కానీ మీరు అక్కడ పని చేసే చోట ఎక్కడ కూడా మీకు ఇక్కడ తమిళ వచ్చా కానీ ఇంగ్లీష్ వచ్చా అని చేయరు. నేను ఏం చెప్తున్నానంటే ఒక ఇండస్ట్రీలు ఇక్కడికి రావాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఒకటే కాదు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ముఖ్యం. ఎంత చొరవ అనేది కాదు, మీరు ఇన్వెస్టర్స్ కి ఎంత భరోసా ఇస్తున్నారు. ఇక్కడికి వస్తే మీకు ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటుంది, మీకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, మీకు మేము రోడ్లు ఇస్తాము, మీకు మేము కరెంట్ ఇస్తాము. ఇవన్నీ కన్సిడరేషన్ లోకి వస్తాయి. అండ్ గఫూర్ గారు అన్నట్టు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాయి? గఫూర్ గారు, ఇప్పుడు గడిచిన సంవత్సరంలో 700 కిలోమీటర్లకు పైగా 14,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ నిర్మించింది. రాష్ట్ర ప్రభుత్వం 4,200 కిలోమీటర్లకు, వినండి, రాష్ట్ర ప్రభుత్వం 4,200 కిలోమీటర్లతో రోడ్లను రిపేర్ చేయడమే కాకుండా రూరల్ రోడ్స్, స్టేట్ రోడ్స్ నిర్మించింది. అంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వినూషరెడ్డి గారు, ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే, గఫూర్ గారు అన్న దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ను మనం, అంటే కొన్ని సరే కమ్యూనిస్టులకి మీకు ఉండే ఆ డిస్టర్బెన్సెస్ వేరుగా ఉన్నా ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత ఎక్కువ వస్తే అంత ఏ స్టేట్కైనా పునాది లాంటివి అవి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, తెలంగాణ ఉంది, ఒక బీడీఎల్ తీసుకోండి, ఒక బిహెచ్ఎల్ తీసుకోండి, ఒక డిఆర్డిఎల్ తీసుకోండి, ఒకటి కాదు, వాట్ నాట్, అసలు కుప్పలుగా ఉంటాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, నవరత్నాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇలాంటి దీంట్లో అలాంటివి కూడా వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉంటే
ఇంకా బాగుంటది అనేది వారి ఇది. దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. నేను కూడా తప్పట్టట్లేదు కాదు. నేను కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇచ్చింది నేను చెప్తున్నాను. గ్రీన్ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్ ఫస్ట్ దాంట్లో బడ్జెట్ వచ్చేసి 1,50,000 కోట్లు, కానీ రాను మేము దాన్ని 5 లక్షల కోట్లకి. సార్, ఈ గ్రీన్ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్ అంటే మనము నీటి ద్వారా అయాన్ స్పిట్ అంటే మాలిక్యూల్ ఆటమ్ అణువును విభజించి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం. దీన్ని గ్రీన్ అని ఎందుకు అంటున్నామంటే దీంట్లో ఎటువంటి పొల్యూషన్ ఉండదు, ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ఉండదు. ఫస్ట్ ప్రాజెక్ట్ మనం ఆంధ్రాకి ఇచ్చారు సార్. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 1,50,000 కోట్లకు పైగా ప్రాజెక్టు. నెక్స్ట్ BPCL రిఫైనరీ, అది ఎక్కడ ఇచ్చారు? మన నెల్లూరులో ఇచ్చారు, 93,000 కోట్లు. HCFL, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ది, అది కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో పెట్టిన బెల్ ఏర్పేడ్ దగ్గర, ఏర్పేడ్ కాదు సార్, అది బెల్ కంపెనీ, దాన్ని రాసే అప్పుడు కొన్ని 600 ఎకరాలు ఎంతో దానికి కేటాయించారు. కొంత అమౌంట్ ఇచ్చేసి కొంత చుట్టూ కాంపౌండ్ కట్టి కమాన్ కూడా గేట్ కూడా పెట్టారు. తర్వాత గవర్నమెంట్ మారింది, అది లేచిపోయింది. పెద్ద కంపెనీ. కర్నూలులో ఉన్న డ్రోన్ టెస్టింగ్ సెంటర్ కానీ డ్రోన్ డెవలప్మెంట్ సెంటర్ కానీ అది గవర్నమెంట్ వే వీకే గారు. ఇంకొకటి గవర్నమెంట్ ఆధీనంలో గుర్తొచ్చింది, ప్రభుత్వము కొన్ని రంగాలలో ఏవైతే పెట్టుబడులు పెడుతోందో అది మన ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇస్తోంది వీకే గారు. కానీ నాకు అర్థం కాదు, ఇప్పుడు కియా మనకు కార్ల ఫ్యాక్టరీ అన్ని ప్రభుత్వం ఎందుకు చేస్తుంది వీకే గారు? అన్ని చేయదండి, ప్రభుత్వం చేయదు. ప్రైవేట్ ఇండస్ట్రీని, ప్రైవేట్ ఇన్వెస్టర్ ని అట్రాక్ట్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాలి. అవసరమైన వాళ్ళకి అవసరమైన ఇన్ఫ్రా కల్పించాలి. దట్ ఈస్ ఫ్యాక్ట్. ఓకే, అంతే. రైట్. గఫూర్ గారు, ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గతంలో కూడా చూసాం మనం, ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్టెన్సివ్ గా అగ్రెసివ్ గా వెళ్తున్నట్టు కనబడుతోంది. సో ఈ ఇన్వెస్టర్ సమ్మిట్స్ సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాయా, లేక డంబాసారంగా హంగు ఆర్భాటాలు ప్రచారము వీటికే పరిమితం అవుతున్నాయా? మీ అబ్జర్వేషన్ ఏంటి వీటి మీద? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిందంతా హంగు ఆర్భాటము, ఆ తర్వాత ఎవరిని అంతా బోగస్ డూప్లికేట్ వాళ్ళు వచ్చారు అక్కడికి, వాళ్ళందరినీ కూర్చోబెట్టినారు, స్టూడెంట్ కూర్చోబెట్టినారు, ఇవన్నీ వచ్చేసినాయి. వాళ్ళ లిస్టు ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పిన లిస్ట్ కంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర. మా MOUs మీరు మరీ దాంతో వచ్చారు తీసుకెళ్ళి. వదిలేదు, నేనేం పట్టుకోవడం లేదు. నా పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు వినూషా రెడ్డి గారు చెప్పారు కదా, అమ్మ మీ ఇంట్లో లేదా మీ హాస్పిటల్ ఉంది కదా, ఆ దగ్గరలోనే రైల్వే వ్యాగన్ వర్క్ షాప్, రిపేర్ వర్క్ షాప్ 2010లోనో 2009లోనో శంకుస్థాపన జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇంకా నత్త ఎట్లా నడుస్తుందో అట్లే నడుస్తుంది. అది 500-600 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు, అది ఏమీ జరగడం లేదు. నంబర్ 1. నంబర్ 2, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నా. నంబర్ 2, ఇక్కడ డ్రోన్ నుంచి మిజైల్ అది టార్గెట్ చేసి లేపేయడం అది కాదమ్మా. అక్కడ అది పెట్టిందే కొన్ని 100 ఎకరాలు తీసుకొని మిజైల్ టెస్టింగ్, అది ఆ ప్రాజెక్ట్ పేరే టెస్టింగ్ కోసం తీసుకున్నది. నా పాయింట్ ఏంటంటే, మీరు పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్ కాకుండా. ఒక డిఫెన్స్ యూనిట్ కనుక తీసుకొని రాగలిగితే ఒక 2,000 మందో 3,000 మందో, దాని యాంగ్లరీస్ డెవలప్ అవుతాయి, దాని చుట్టూతో ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. డిఫెన్స్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ చాలా పెడుతుంది. మీరు రాయాల్సిన డిక్లరేషన్ ఉంది మీకు. ఆ రకమైన ఒత్తిడి చేస్తే ఏదైనా గవర్నమెంట్ ద్వారా ప్రయోజనం ప్రాంతానికి వస్తుంది తప్ప కాదు. గ్రీన్ ఎనర్జీ, ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్తున్నారు సార్, రెన్యూవబుల్ ఎనర్జీ అదాని గారు పెట్టినారు పెట్టుబడి. ఏది విండ్ ఎనర్జీలో పెట్టినాడు, సోలార్ ఎనర్జీలో పెట్టినారు. సోలార్ విండ్ లో విజయ్ కుమార్ గారిని మా జిల్లాకు రమ్మని నేను తీసుకుని చూపిస్తాను. మొత్తం ఎక్కడైనా ఒక్కరికైనా ఉద్యోగం దొరుకుతుందా? అది ఇక్కడుండే గాలిని, ఇక్కడుండే ఎండను వాళ్ళు రబ్బు చేసుకోవడానికి పెట్టినటువంటిది. అది నేనేం చెప్తున్నా అంటే, ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచే పద్ధతిలో ఇండస్ట్రీని తీసుకొని రండి అని చెప్తున్నాను నేను. ఇప్పుడు విమర్శను సద్విమర్శను స్వీకరించాలి తప్ప, ఆయన కష్టపడితే వచ్చింది గవర్నమెంట్ అనుకుంటున్నాడు. ఆయన ప్రజలందరూ కష్టపడినారు, మేము కూడా కష్టపడినాం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోవాలని. అందుకోసం మీరు విమర్శను పాజిటివ్ గా తీసుకొని సద్విమర్శగా మీరు తీసుకుంటే మీకు మంచి పేరు వస్తుంది. కాదు, మీరు వాళ్ళలాగా చిందులేస్తారా?
చిందులు వేసులో అందరూ గాల్లో పోయినారు సార్. అట్ట మీరు చిందులు వేయడం అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. పాయింట్ ఏంటంటే ఇప్పుడు వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రయారిటీ ఇచ్చి మీరు పని చేయండి. మీరు అనంతపురం కోసం అడిగారు, మంచిది. అనంతపురంలో ల్యాండ్ ఉంది, 1000 ఎకరాలు ఉంది. అనంతపురం గాని, కర్నూలు గాని, కడప గాని ఈ వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రయారిటీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే పద్ధతిలో కనుక తీసుకుని వస్తే ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు సార్. లేకపోతే మాత్రం ప్రజల్లో రీసెంట్ గా మీరు తెలంగాణ ఒక మంత్రి సెమీ కండక్టర్ ఇష్యూ మీద ఐ థింక్ హరీష్ రావు అనుకుంటాను ఇది లేచింది. ఓకే, సెమీ కండక్టర్ దేశంలో 4 ప్రాంతాలకు ఇస్తే ఒక ప్రాంతం ఆంధ్ర ఇష్యూ వచ్చిన తర్వాత మనం సో దాని మీద అసలు తెలంగాణ వాళ్ళు చాలా గొడవ చేశారు. సో మనకు అండ్ అమరావతి చేసిన సహాయం సో మర్చిపోకూడదు. కొన్ని మంచి పనులు మనకు ఆ పార్టీ ఇష్టం లేకపోవచ్చు, లేకపోతే ఇంకొకరికి ఇష్టం ఉండొచ్చు, వేరే విషయం. కానీ అక్కడి నుంచి ఎంత డబ్బు వచ్చిందో మనం వీ షుడ్ అక్నాలెడ్జ్. సో సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చేయటం లేదు అనేది అప్సర్డ్. ఆర్సెల్ఆర్ మిట్టల్ లాంటి కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారు నాట్ ఇవ్వందే వచ్చే అవకాశమే లేదు. అదేవిధంగా దాన్ని బీపీసీగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవంతా సెంట్రల్ గవర్నమెంట్ నాట్ లేదే రావు అసలు. అంటే మనం ఎంత ఫెడరల్ సెటప్లో ఉన్నా కూడా ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ఏమంటారు ఆ సే వాళ్ళకు ఉంటుంది. సో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మాకైతే ఎలాంటి ఉద్దేశం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వానికి 3 మేము ఏమంటారు 3 ఇంజిన్ల దాన్ని ఏమంటారు ఇదేది. సో ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్. సెకండ్ సమ్మిట్ ఆఫ్ సిఐ 2 రోజుల క్రితం పండగ పూర్తి చేసుకొని సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు సిఐ యొక్క ఏమంటారు కట్టన్ రైజర్ మీటింగ్కి వచ్చారు. అవసరం లేదు. ఇక్కడ ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారో ఒకసారి ప్లే చేస్తాను ప్లీజ్. ఈ రాష్ట్రంలో యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు నేను అండగా ఉంటా. ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూస్తే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ అయితే 9,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒకసారి చూసినప్పుడు నేను ఆ రోజు చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లు ఇస్తా అన్నాం. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. విశాఖపట్నం మీకు దగ్గరే ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇప్పుడే టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వస్తూ ఉంది, గూగుల్ క్యాంపస్ వస్తూ ఉంది. గూగుల్ క్యాంపస్ వస్తే భారతదేశానికి ఒకప్పుడు హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ అయితే విశాఖపట్నం ఏఐ క్యాపిటల్గా, డేటా సెంటర్ క్యాపిటల్గా తయారవుతుంది. వేరే ప్రపంచానికి పోయే పని లేకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైట్ విజయ్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏదైతే చేయబోతున్నారో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాటికి ఇప్పుడు ఇది చెప్పింది కట్టెన్ రైజరా, ఆల్రెడీ కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందా, అది ఏంటది విమర్శ అయితే ఉంది, ఇది కొంచెం అడావుడు ఎక్కువ చేస్తారు అని. సార్ అప్సైడ్. ఎందుకంటే విమర్శలు అనేది ఖచ్చితంగా హోంవర్క్ చేయకుండా ఏదో పైన చూసేసే మాటలు తప్ప. ఎందుకంటే కనీసం మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే 1 సంవత్సరం మినిమం 10-15 వేల మంది పడుతుంది. సో ఒక 10-15 వేల మంది ఉండే సాఫ్ట్వేర్ కంపెనీ. నేను ఆ రంగంలో పనిచేసి వచ్చినాను. డొంకీ ఇయర్స్ పాటు నేను వర్క్ చేశాను. మేము వరల్డ్ బ్యాంక్లో పనిచేశాను, గేట్స్ ఫౌండేషన్లో పనిచేశాను, దాన్ని నేను డెలాయిట్లో వర్క్ చేశాను. సో ఇవంతా పెట్టాలంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 years. అంత లోపల టీసీఎస్ ఏం చేస్తుంది, ఒక ప్రైవేట్ ఫెసిలిటీ తీసుకొని కనీసం 5,000 మందితో స్టార్ట్ చేద్దాం ఉంటుంది. సో వాళ్ళు మినిమం 10,000 మంది చెప్పారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, 10,000 మంది 2028 తీసుకుందాం. ఇప్పుడు ఈ 25 కదా, 3 సంవత్సరాలు ఏమీ రాలేదు అనుకుందాం. కానీ వాళ్ళందరూ చెప్పిన ప్రకారం 3 సంవత్సరాలు రావాలి ఖచ్చితంగా. రాకపోతే అది మాదే తప్పు. సో టీసీఎస్, కాగ్నిజెంట్ అండ్ ఇంకోటి ఇంకో
ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఈ 3 సాఫ్ట్వేర్ కంపెనీలు మినిమం 10,000 మందితో 30,000 మందికి గూగుల్ డేటా సెంటర్ వస్తే ఇంకో 15,000. సో 40,000 మందికి కనుక యావరేజ్ శాలరీ 30 నుంచి 50,000, నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను, 50,000 వేసుకుంటే ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఆర్థిక రంగంలోకి వస్తుంది. దాని చుట్టూరు వచ్చే దాని వెండర్ ఇదేంటి, దాని చుట్టూరు వచ్చే సర్వీస్ సెక్టార్ ఏంటి, ఒక్కసారి గాల్లో ఊహించుకోండి. గాల్లోనే ఊహించుకోమన్నా, ఎందుకంటే కళలు కనాలి. అబ్దుల్ కలాం చెప్పాడు కళ్ళ కంటే కానీ ఏమీ చేయలేరు. సిపిఎం వాళ్ళు కళలు కన్నీయడం కూడా మానేశారు. 91లో కంప్యూటర్ వద్దన్నారు వీళ్ళు. సో వాళ్ళకి విజన్ లేదు. నాకేం బాధ భయం లేదు, నాకు భయం లేదు. తప్పు వాళ్ళు చేశారు. వాళ్ళు మీకు భయం లేదు, మీకు కాలం లేదు. కరెక్టే సార్. హైదరాబాద్లో వచ్చిన 291 కాదు గఫూర్ గారు, విజయ్ కుమార్ కూడా వద్దన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్పీచ్ వచ్చినాయన్నాడు. ఈ 18 లక్షల ఉద్యోగాలు ఉన్నది. ఒక్క క్షణం సార్. మీ దృష్టిలో ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ రంగంలో వస్తేనే మీ దృష్టిలో ఉద్యోగాలు, అది తప్పు. ఆ జమానా పోయింది. మీరు మారకపోతే ఏం చెప్తున్నావు? బాధే లేదు, నాకు బాధే లేదు. ఎప్పుడు ఒక్కసారి ఈ మాటలు మాట్లాడే ముందు మీరు ఒక్కసారి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారా? ఒక్కసారి ఇండస్ట్రీ ఆఫీస్కి వెళ్ళారా? మీరు ఎక్కడెక్కడ ఉద్యోగం చూపింది. ఊరికే మాట్లాడితే ఎట్లా సార్? ఆలోచించండి మాట్లాడే ముందు. ఏదో చెక్ చేసుకోమని ఇందాక ఆమె కూడా అన్నారు. చెప్పండి, ఈపీఎఫ్ రికార్డ్స్ ఉంటాయి కదా. గ్రౌండ్ లో ఉన్నాం సార్ మేము. సార్ కాగితాలు చూపించి కాదు, కాగితాలు చూపించి మాట్లాడండి సార్. కాగితాలు చూపించి సెంట్రల్ గవర్నమెంట్ వర్క్షాప్ 15 సంవత్సరాలైంది, ఇంకా పూర్తిగా దానికి ఏం కాగితం కావాలా? మీరు సిమెంట్ ఇండస్ట్రీ కళ్ళు మూసుకొని ఏం చేయలేదు. అంటే మీకు కర్నూలులో ఉన్న ఆ 2-3 తప్ప మిగతా ఏమీ తెలియదు. చూడలేదు. ఏం చెప్తారండి? ఎందుకు లేదు ఇప్పుడు సార్? సార్ వినండి సార్, ఇప్పుడు వచ్చిన 163 కంపెనీలు మాట్లాడదండి. మీకు తెలియకుండా అమ్మా సార్, నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వలేదు కదా, ఆగిపోయింది కదా. 10,000 కోట్లు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఎట్లా విమర్శించినామో మీకు తెలుసు. మేము కాకుండా విమర్శనగా చేస్తాం, పాజిటివ్గా తీసుకోండి. అదేం చేస్తున్నారు? మీకంటే తిరిగి ఉన్నాయి. మేమెందుకు కొట్టామండి? నేను ఫస్టే చెప్పాను, 2 విషయాలు చెప్పాను. ఒకటి, క్రిటిసిజం కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. రెండవది, క్రిటిసిజం కూడా రిసీవ్ చేసుకోవాలి. 2 ఉండాలి. క్రిటిసైజ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. యువతల పవర్లో ఉన్న వాళ్ళు వాటిని రిసీవ్ చేసుకునే ఇంక్లూజివ్నెస్ కూడా ఉండాలి. 2 ఉండాలి. రెండిట్లో ఏది కొరబడినా కూడా
అది అల్టిమేట్ గా ప్రజలకి నష్టం. వినూషారెడ్డి గారు 1 minute. డెమోక్రసీ అదే కదా సార్, యా, యా. డెమోక్రసీ. వినూష గారు 1 minute లో conclude. ఫ్యాక్ట్స్ ఏ మాట్లాడుతున్నాను. నేను గాల్లో మాట్లాడట్లేదు, నేను ఫ్యాక్ట్స్ యా, యా, మీరెవరు అబద్ధాలు చెప్పారని నేను అనడం లేదు విజయ్, మీరెవరు అబద్ధాలు చెప్పారని నేను అనడం లేదు. సవాల్ చేస్తాను సార్, whether it is fact or false. go to the government. Right, okay, right, okay. Right, let Vinusha speak. Yeah. గఫర్ గారు చిన్న కంక్లూజన్ నేను ఇస్తాను లాస్ట్ 1 minute లో. 2014 ముందు మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో ఇండియా గ్రోత్ 6% ఉంటే ఈ రోజు 15% ఉంది. మీరు అన్నట్లు కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీరు సాధించిన ప్రగతి చూడండి. లాస్ట్ 1 year లో ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ జీడీపీ గ్రోత్ రేట్ ఉంది 10.8%. మీరు లెక్కలు కూడా తప్పు అంటే నేను నిరూపించలేను. ఇంకా మీరు ఈ మన ఆంధ్రప్రదేశ్ విషయంలో మీరు ఓన్లీ కర్నూలు చెప్పారు, నేను ఆల్రెడీ చెప్పాను. మీరు మిగిలిన ఏకైక రాష్ట్రం కేరళలో అసలు ఇండస్ట్రియల్ గ్రోతే లేదు. ఉన్నవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొచ్చిన్ షిప్ యార్డ్ అవన్నీ ఉన్నాయి. సో అక్కడి నుంచి మాక్సిమం ప్రజలు చిన్న చిన్న పనులు బ్లూ కలర్ జాబ్ చేసుకుంటూ బయట ఉన్నారు. ఇంకా కర్ణాటక విషయంలో మనం మొదలు పెట్టాం కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు కొలంబియాకి పోయి 300 kg కార్ ఎందుకు ఉంది, 200 kg బైక్ ఎందుకు ఉంది, దీని ఎందుకంటే 200 kg బైక్ ఒకవేళ మనకి యాక్సిడెంట్ అయితే అది మనల్ని హాని చేయదు, 3,000 kg కార్ మనల్ని చంపేస్తుందని మాట్లాడుతున్నారు. ఆయన ఎలా మాట్లాడుతున్నప్పుడు అదే పొగరుతో ఇప్పుడు ఖర్గే గారు మన ఆంధ్రప్రదేశ్ మీద చేసిన స్టేట్మెంట్స్ అని నేను వ్యతిరేకిస్తున్నాను. ఇది కాంగ్రెస్. భారతదేశ ప్రగతి భాజపా వచ్చినాక ఎన్డీఏ ప్రభుత్వంలో ఎంతో సాధించింది, ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుంది. సమయం ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, అంతేగాని చేయలేదు అని కాంగ్రెస్ చేయలేదు అని ఈ విధంగా మాట్లాడడం తప్పు. జరుగుతున్నాయి కానీ కాదు, బీహార్ ఎలక్షన్స్ బీహార్ లో జరుగుతున్నాయి కానీ ఏపీలో జరగడం లేదు కాబట్టి మీరు కాంగ్రెస్ బీజేపీ ఏ విమర్శలు చేసుకున్నా పెద్దగా అక్కడ దాని ప్రతిఫలం అక్కడ ఉంటుందని నేను అనుకోను.